బుడమేరు మూడో గండి పూడ్చివేత 90% పూర్తయిందని మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. ఇంకో 2-3 గంటల్లో చంద్రబాబు కృషి ఫలించి బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు పూర్తవుతాయన్నారు. మిగిలిన 10% ఇంకో 2 గంటల్లో పూర్తి చేసి దిగువ ప్రాంతాలకు వెళ్లే వరద నీటిని అరికడతామని మంత్రి తెలిపారు. ఇవాల్టితో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని మంత్రి తేల్చి చెప్పారు. విపత్తుతో వేలాది మంది పడుతున్న కష్టంతో పోల్చితే తమ కష్టం చాలా తక్కువ అని ఆయన అన్నారు. బుడమేరుకు భారీగా గండ్లు పట్టడంతో విజయవాడలోని పలు కాలనీలకు వరద పోటెత్తింది. యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది. సైన్యం కూడా రంగంలోకి దిగింది. గండ్ల వద్ద సమస్య పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకుంటుంది. బుడమేరు గండ్లను గెబియాన్ బుట్టల ద్వారా పూడ్చాలని నిర్ణయించినట్లు సైన్యం వెల్లడించింది. బుడమేరుకు గండ్లు పడిన చోట 10 నుంచి 15 మీటర్ల వెడల్పు ఉన్నట్లు గుర్తించింది. మూడో గండి 80 నుంచి 100 మీటర్లు ఉంది. వీటిని గెబియాన్ బుట్టలతో పూడ్చుతామని ఆర్మీ అధికారులు తెలిపారు. మొదట గెబియాన్ బుట్టలు పేర్చి తర్వాత రాళ్లు వేస్తామన్నారు. బుట్టలను పటిష్టం చేసేందుకు 4 మీటర్ల వరకు రక్షిత కట్ట నిర్మిస్తామని చెప్పారు. గెబియాన్ బుట్టల తయారీ స్థానికంగా జరుగుతోంది. ఇసుక సంచులతో నింపి ఎస్కో బుట్టలు కూడా వాడతామన్నారు. గండ్లను పూడ్చేందుకు ఆర్మీ హెచ్ఏడిఆర్ బృందం పనిచేస్తుంది అని ఆర్మీ అధికారులు తెలిపారు. మరోవైపు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు దగ్గరుండి బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు. బుడమేరు 3 బ్రీచెస్ ఏదైతే పడి సింగనగర్తో పాటు విజయవాడకి అతలాకుతలం చేసిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి మానిటరింగ్ చేసుకుంటూ, లోకేష్ గారు అయితే స్వయంగా ఆయన దీన్ని పర్యవేక్షణ చేస్తూ డ్రోన్ ద్వారా ఎవ్రీ 1 అవర్ మానిటరింగ్ చేసుకుంటూ అందరూ కూడా సమిష్టి కృషితోటి వర్షాలు ఒక పక్కన ఇబ్బందులు పెడుతున్నా, మరొక పక్క మరి ఏదైతే వరద నీరు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా మరి ఫస్ట్ బీచ్ సెకండ్ బీచ్ కంప్లీట్ చేసుకుని నిన్న థర్డ్ బ్రీచ్ కూడా వర్క్ స్టార్ట్ చేసాం. ఇంకొక 2 అవర్స్లో ఈ యొక్క థర్డ్ బీచ్ కూడా కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక 2 గంటలు కష్టపడితే ఆ థర్డ్ బీచ్ కంప్లీట్ అవుతే టోటల్గా ఏదైతే ఆ యొక్క వరద నీరు నుంచి సింగనగర్ వైపు విజయవాడ వైపు మరలకుండా నియంత్రించగలుగుతాం. ఇదైతే ఇంకొక 2 గంటలు కష్టపడి తర్వాత మళ్ళీ ఇంకా ఎడిషనల్గా కూడా ఇంకా బుడమేరు ఏదైనా వాటర్ కూడా ఇంకా పెరిగినా కూడా మళ్ళీ దీనిపైన కూడా మళ్ళీ హైట్ చేసి సెకండ్ ఫేజ్ కింద మళ్ళీ హైట్ చేసుకుని వచ్చి ఆ బుడమేరు వరద నీరుని సింగనగర్ వైపు పోకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. బుడమేరు 3 బ్రీచెస్ ఏదైతే పడి సింగనగర్